మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అమరావతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. రాష్ట్ర డీజీపీకి దీనికి సంబంధించి ఒక లేఖ కూడా రాసింది. ఈ వ్యవహారంలో జరిగినటువంటి వాస్తవాలు ఏంటనే దానిపైన ఒక నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుకి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఏమి ఉమెన్ కమిషన్ ఏ అంశాలను ప్రస్తావించింది. దీనికి సంబంధించినటువంటి ఒక ట్వీట్ కూడా చేసింది. ఈ కమిషన్ చేసినటువంటి అంశం ఏంటి, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చేసినటువంటి కామెంట్స్. కమిషన్ హ్యాస్ టేకెన్ సుమోటో కాగ్నిజెన్స్ ఆఫ్ మీడియా రిపోర్ట్స్ alleged derogatory remarks made by journalist VVR Krishnaraju against Amravati women during a TV debate. Referring to Amravati as a capital of prostitutes is an outrageous insult to women farmers. NCW strongly condemned such unacceptable and inciting statements in public discourse. The chairperson Srimati Vijaya Rahatkar has written a letter to DGP of Andhra Pradesh directing him a swift and time-bound investigation and strict action against Mr. Krishnaraju under relevant laws. A detailed action taken report has been sought from the concerned authorities within 3 days. So, ఇది ఉమెన్ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్ చేసినటువంటి ట్వీట్. 3 రోజుల్లో దీనిపైన సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. అలానే రాష్ట్ర డీజీపీకి క్లియర్గా లెటర్ రాశారు. ఈ వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కానీ దానికి సంబంధించినటువంటి అంశాలు, ఎవిడెన్సెస్ అంటే వాస్తవాలు ఏంటి అనేది తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇది ఇచ్చినటువంటి డైరెక్షన్. సుమోటోగా ఈ కేసుని విచారణకి స్వీకరించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళా కమిషన్ ఆల్రెడీ దీనిపైన యాక్షన్ మొదలుపెట్టినట్టుగా చెప్పింది. అంతకంటే ముందు నేషనల్ కమిషనే రియాక్ట్ అయింది. ముఖ్యంగా అమరావతికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు అమరావతిలో మహిళా రైతుల్ని కించపరిచే విధంగా ఉన్నాయని ఉమెన్ కమిషన్ అభిప్రాయపడింది. సో దీని మీద 3 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. 3 రోజుల్లో యాక్షన్ ఏ విధంగా ఉంటుంది. అసలు ఇంతవరకు పోలీసులు కృష్ణరాజుని అరెస్ట్ చేయలేదు. ఆయన ఎక్కడున్నాడు ఏంటి అనేది కూడా తెలియదు. ఓన్లీ కొమ్మినేని శ్రీనివాసరావుని మాత్రమే అరెస్ట్ చేశారు. ఈ కేసులో 1, 2, 3 A1, A2, A3 చెప్పినటువంటి వాటిలో A2ని మాత్రమే అరెస్ట్ చేయగలిగారు. సో కృష్ణరాజు ఎక్కడ ఉన్నారు, ఆయన ఎప్పటిలాగా పట్టుకుంటారు, అలానే 3 రోజుల్లో తీసుకున్నటువంటి చర్యలు, తీసుకోవాల్సినటువంటి యాక్షన్, దీనికి సంబంధించినటువంటి సమగ్ర నివేదికని జాతీయ మహిళా కమిషన్ రాష్ట్ర డీజీపీకి ఆదేశాల రూపంలో జారీ చేసింది. సో వీలైనంత వేగంగా ఈ నివేదిక తయారు చేసే పనిలో రాష్ట్ర యంత్రాంగం ఉంటుందని చెప్పని భావించాలి. ఇక కృష్ణరాజుకు సంబంధించినటువంటి అన్వేషణ కొనసాగుతుందని చెప్పని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఎక్కడున్నారనేది ట్రేస్ చేసే పనిలో నిమగ్నమయ్యాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.